హలో అండి, వెల్కమ్ టు మన తెలుగు అమ్మాయిలు యూట్యూబ్ ఛానల్. మంచిగా ఉన్నారా? ఇక 3 గోవా వీడియోలు పెట్టినాం, ఇంకోటి పెట్టాలి కదా, అందుకే మళ్ళీ వచ్చిన. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి పోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. పొద్దుగాల అయితే లేచినాం, ఇక టిఫిన్ అయితే వేయాలి కదా. ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి ఇక టిఫిన్ కాడికి పోతున్నాము. అగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా చిన్నన్నోళ్ళ రూము. వాళ్ళు ఇంకా బయటికి వెళ్తలేరని చూస్తున్నాము. ఇక ఇవాళ లాస్ట్ ఇక ఈ హోటల్లో టిఫిన్ చేసుడు. ఈ ఇంటికి పోవాలి కదా, ఇవాళ లాస్ట్ ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. ఇక టిఫిన్లు అయితే పట్టుకొచ్చుకున్నాము. పూరి, సాంబార్, ఇడ్లీ, ఎగ్ బుజ్జి తింటాను. ఇక ఇక్కడ ఏంటంటే బఫెట్ సిస్టములా మనం ఇష్టం వచ్చినట్టు మనకి వేసుకొని తినుడే. ఇక చూపిస్తాను చూడుల్లి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. అవి ఉన్నాయి కానీ అన్నీ సప్పగా, మన తిండి కాదు. ఇక బిస్కెట్లు అయితే మంచిగా నచ్చినాయి. బిస్కెట్లు మళ్ళీ ఒకసారి తీసుకొచ్చుకొని తింటాను. ఇక తిండి అయిపోయింది. ఇక మా రూమ్లోకి మేము పోతున్నాము, నడుచుకుంటూ పోతాను. ఇక స్విమ్మింగ్ పూల్ పక్కపోయి నడుచుకుంటూ పోతా అంటే దీని తల్లి మస్తు అనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు ఉందా అనిపిస్తుంది, కానీ ఇక పోవాలి కదా. ఇక రూమ్లోకి వచ్చినాం, మా సామాన్లు మేము చదువుకుంటున్నాం, బట్టలు గిట్టలు అన్నీ. ఇక రూమ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి మాయి బ్యాగ్లో చదువుకుంటున్నాము. ఇది ఒకసారి మా రూమ్ ఓవర్ వ్యూ చూపిస్తుంది చూడాలి. ఇక పెద్ద అద్దం ఉంటుంది, బయటికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మొత్తానికైతే అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇక పోవాలి. ఇక పోవుడు ఒక్కటే ఉన్నది, పోబుద్ధి అయితే లేదు అసలుకే. కానీ పానం ఒప్పుతలేదు, ఉండి ఉండి పోబుద్ధి అయితే లేదు. కానీ ఈడ ఉండలేం కదా. ఇక మా పిల్లగానికి దొరికింది ఫోన్. ఇక ఒత్తుతాండు, ఎవరికి ఫోన్ చేస్తాడో చూడుళ్ళు ఒకసారి. బాయ్ 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 బాయ్. మేము కొన్ని బిస్కెట్లు తెచ్చుకున్నాం. అది డయానా రోమాకు ఫోన్ చేసి చెప్తాండి మొగోడు. ఇక అయిపోయింది, బయటికి అయితే వెళ్తున్నాము బ్యాగులు అన్నీ వేసుకొని. మా రూమ్కి లాక్లు వేసి బయలుదేరుతున్నాం మేము. ఇక చాలా మిస్సింగ్ ఫీల్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ని, ఈ రూమ్ని. ఇదేనండి మా రూము, రూమ్ నెంబర్ 108. మంచిగా ఉంది ఆ నెంబర్. ఇక కిందికైతే దిగినాము. ఇక ఇది వెయిటింగ్ హాల్, రిసెప్షన్ ఏరియా. ఇక మా అన్నలు ఈ లగేజ్ లీడ పెట్టుకొని ఇట్లా షాపింగ్ పోయేస్తామంటే సరే పెట్టుకోవాలని అన్నారు వాళ్ళు. మేము ఇట్లా కూర్చున్నాం, మా అన్నలు లగేజ్ పెడతాళ్ళాడ. ఇక మా చిన్నోడు బాగా ఎడితే ఆ బాల్ తీసుకోవాలి అని ఇచ్చిళ్ళు మాకు. ఇక బండ్లు గిట్ల ఇచ్చినాం కదా, నడుచుకుంటూ కూడా ఇక కాలంగట్ బీచ్ దాకా. ఇల్లు చూడులు ఎంత మంచిగా ఉన్నాయో.
ఇక మధ్యలో కొబ్బరి బోండం తాగుతారు వీళ్ళు. నేను తాగుళ్ళ కొబ్బరి బోండం నాకు ఎందుకు అస్సలు నచ్చది. కొబ్బరి బోండం తాగితే అంత పేషెంట్ల లెక్క అనిపిస్తుంది, అందుకే అస్సలు తాగలే. వాళ్ళే తాగిలు ఇద్దరు అక్కయ్యలు. ఇక గీడి దాకా వచ్చి ఏం కొనకపోతే ఎట్లుంటుంది, గుర్తుగా ఏమైనా కొనుక్కోవాలి కదా, అందుకే షాపింగ్ చేద్దామని వచ్చినాం. అవ్వోటి ఇవ్వటి తీసుకుందాం మంచిగా అందరికీ. ఇక గీడ కాజులు అగ్గు అంటే అడగడానికి పోతున్నాము. అగ్గు అని అడిగితే అడ్డగోలు రెడీ చెప్పిండు, అప్పుడే వచ్చినాము. ఈడ మోసాలు బాగుంటాయి, ఊళ్ళ కొంచెం పైలంగా ఉండాలి ఈడ. ఇక మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇట్లా ఎండకి రోడ్డు మీద కూర్చున్నాము. మా చిన్నన్నోళ్ళు ఇంకా రాలే, వాళ్ళ కోసం చూస్తున్నాము. వాళ్ళు వచ్చేంతవరకు మేము ఆడుండి ఏం చేస్తామని చెప్పి మళ్ళీ షాపింగ్కి వచ్చినాము. ఇలా ఇక ఎంత తీసుకున్నా అక్కడ చాలదు కదా, షాపింగ్ అంటాడు అది కదా. ఇక మళ్ళీ వచ్చినాము, ఇంకా కొన్ని తీసుకుందామని. ఈడనైతే అన్నీ మంచిగా ఉన్నాయి. క్యాలంగట్ బీచ్కి పోతా అంటే లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లెక్క వస్తుంది, కొంచెం లోపలికి పోతే లోపలికి ఉంటుంది చూడుల్లి. మీరు గిట్ల వస్తే ఈడికి వచ్చి కొనుల్లి, మంచిగా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలన్నీ. ఈ ఒకసారి షాప్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడుల్లి, మంచిగా ఉన్నాయి. అన్నీ ఫిక్స్ రేట్ ఉన్నాయి, ఉల్ల బార్గెనింగ్ ఏం లేవు. మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక షాపింగ్ ఇట్లా అయిపోయింది. ఇక నడుచుకుంటూ వస్తున్నాం. ఇక మా రూమ్కి, అయ్యో రూమ్ కాదు హోటల్కి పోతున్నాం. అంటే రూమ్ వెకేట్ చేసినాం కదా, హోటల్లో సామాన్లు పెట్టినాం కదా, అది తీసుకొని ఇక పోవుడే. ఇక మా అన్న తెచ్చే సరుకులు మా అన్న తెచ్చిండు. ఇక గోవా అంటే మినిమం ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళు చెప్తే తీసుకున్నాము. వచ్చి కూర్చొని కొద్దిసేపు టైంపాస్ చేస్తాను. అంటే టైంపాస్ అంటే మేము తెచ్చిన సరుకులు ఉన్నాయి కదా, మా అన్నోళ్ళు ప్లాన్ చేస్తాడు. మెయిన్గా మా చిన్న అన్న ఆడోళ్ళ హ్యాండ్ బ్యాగులు చెక్ చేయరని చెప్పి మా హ్యాండ్ బ్యాగులలో పెట్టిండు సరుకులు మొత్తం. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిండు. ఇగో చూడులు గిదే హోటల్, మేము స్టే చేసిన హోటలు రాహి ఫారెస్ట్ వ్యూ అట. ఆ వ్యూ మొత్తం చూడుల్లి, మొత్తం మస్తు ఉంటుంది. మీరు ఇట్లా వస్తే ది గ్రాండ్ రివేరా అనే హోటల్లో బుక్ చేసుకోండి, క్యాలంగట్లు ఉంటుంది. మస్తు ఫీల్ అవుతారు, మస్తు ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. పిల్లగానికి డయానా రోమా వాళ్ళ ఇంటికి పోతాను అని పట్టుకొచ్చినాము. ఇక ఆయన బాధపడుకుంటూ అడుగుతాడు, డయానా రోమా వాళ్ళు ఇల్లు ఏది అమ్మ అని. చూడుళ్ళు ఒకసారి. ఇప్పుడు ఏం తిన్నావు నువ్వు? గోవా బాగుందా? ఎందుకు గోవాలో ఏం చూసావు నువ్వు? ఏం చేసావు గోవా వచ్చి? ఫోన్ మాట్లాడినావా? జాకెట్స్ వేసుకున్నావా? జాకెట్స్ బోటింగ్ చేసేటప్పుడు ఎందుకు అవి? ఓకే, ఎందుకు వాటర్లో పడితే ఏం చేయాలి? ఎట్లా చేస్తావు స్విమ్మింగ్? మూతి ఎందుకు పెట్టు? ఓహో, స్విమ్మింగ్ చేస్తే మూతి ఎట్లా పెట్టాలి? గడ్డి చూసుకుని చెప్పావు, ఎట్లా పెట్టాలి మూతి? ఎట్లా పెట్టాలి స్విమ్మింగ్ చేస్తే?
స్విమ్మింగ్ వచ్చా? ఏం చేస్తున్నావు? ట్యాక్సీ వాళ్ళ ఇక మా అన్నలు అయితే ట్యాక్సీ పట్టుకొచ్చిండు. మేము మంచిగా టైం పాస్ చేసినాం మా పిల్లలంతో. ఇక ముళ్ళే మూట పట్టుకొని పోతున్నాము ట్యాక్సీ కాడికి. ఇక ట్యాక్సీలని అయితే ఎక్కి కూర్చున్నాము. చూడుల్లి ఇక మా ముళ్ళలు మూటలు అడ్డగోలు ఉన్నాయి చూడుల్లి. చిన్న రీల్స్లో ఒక చర్చి చూపించిండు ఇటు రాకముందు. అది వచ్చింది చూడరా అని చెప్పి చూపిస్తాండు. రోడ్ల పొంటి చూడులు బొమ్మలు ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయి కదా. అగోగో చూడుల్లో క్రిస్మస్ బొమ్మలు ఎంత ముద్దుగా చేసిల్లో, మంచిగా చేసిల్లు. ఇక్కడ మొత్తం 31st రోజు క్రిస్మస్కి సంబంధించిన బొమ్మలే రెడీ చేసిళ్ళు, మంచిగా చేసిల్లులా. ఇక బస్ స్టాండ్ కూడా వచ్చింది. మనం ఎక్కే బస్ ఇక్కడనే ఉంటుంది. ఇంకో ముచ్చట చెప్పన్నా, మమ్మల్ని ఫస్ట్ ఎవరైతే ఆ రిసార్ట్ కాడికి ఆ హోటల్ కాడికి తీసుకువెళ్ళు ఆ అన్ననే మళ్ళీ పట్టుకొని వచ్చింది. ఎందుకంటే ఎవరు లేరాట తీసుకోవడానికి. లక్కీగా ఆ బస్సు టైం అయితే అంటే ఈ అన్న దొరికిండు. ఈ అన్ననే మమ్మల్ని పట్టుకొని వచ్చిండు. గదే నువ్వు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గదే మేము ఎక్కేది. మీకు ఒక సీక్రెట్ చెప్పన్నా, ఊళ్ళో సరుకులు ఏమైనా తెచ్చుకుంటే ఆడోళ్ళ హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుల్లి, లేకపోతే బస్సులో చెక్కింగ్ చేస్తారు. మేము ఎక్కేటప్పుడు కూడా చెక్కింగ్ అన్నారు, కానీ మా హ్యాండ్ బ్యాగులు చెక్ చేయలే. ఏదో సీన్ మేషిల్లా చూసుకుంటూ కూర్చున్నాము. ఇక మధ్యలో షాయక్ అని చెప్పి దిగినాము. అసలుకే మనం పేషెంట్లో దాంట్లో ఈ పిల్లగాడు ఆగమాగం చేసిండు కడుపు నొప్పి లేస్తుంది అని చెప్పి. కడుపు నొప్పి సిరప్ దొరకక కోల్డ్ సిరప్ అయితే అమ్మ కడుపు నొప్పి తగ్గిందని అన్నాడు. మస్తు గమ్మత్ చేసిండు. ఇలా ఈ షాయి దాకా వచ్చి కోసేపు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుంటాము. ముచ్చట అంతా అయిపోయింది. ఇక జరసేపు వండుకుందాం అని చెప్పి వండుకున్నాము. ఇక మా స్టాప్ వచ్చిందని చెప్పి లేపిల్లు. లేచి కూర్చున్నాము, చదువుకున్నాము. ఇక ఎప్పుడెప్పుడు వస్తుందా మా స్టాప్ అని చూస్తున్నాము.
ఏడికి చలో అయ్యో నువ్వు ఏడికి వచ్చినావు ఏడికి వచ్చినావు ఇక మా స్టాప్ కాడని అయితే దిగినాము ఆటోల కొరకు ఇస్తున్నాము ఆటో మాట్లాడుకొని ఇక మా ఇంటికి మేము పోతున్నాము ఇలా ఇక పైలంగానే ఇల్లు ఏరుకున్నాము ఇది ఇక గోవాలో మేము 4th డే చేసిన ముచ్చట ఈ వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుల్లి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మన తెలుగు అమ్మాయిలు యూట్యూబ్ ఛానల్ని ఇక ఉంటాం మళ్ళా బాయ్ బాయ్